హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎక్సెల్ తెలుగు వీడియోస్. ఈ వీడియోలో సీక్వెల్ ఫుల్ కోర్స్ ఇన్ తెలుగు పార్ట్ 6 గురించి డిస్కస్ చేద్దాము. ప్రీవియస్గా వచ్చేసి కంప్లీట్గా డేటా అంటే ఏంటి, డేటాబేస్ అంటే ఏంటి, టేబుల్, అలాగే డేటాబేస్ ఎలా క్రియేట్ చేయాలి, ఆపరేటర్స్, బిల్ట్-ఇన్ ఫంక్షన్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కమాండ్స్ లైక్ డిడిఎల్, డిఎంఎల్, టీసీఎల్, డిసిఎల్, దాంతో పాటుగా సబ్ క్వైరీస్, జాయిన్స్, ఇలా డిఫరెంట్ కాన్సెప్ట్స్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఇన్ కేస్ ఎవరైనా సరే వీడియోస్ చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి. అలాగే మన ఛానల్లో కూడా సీక్వెల్ ఫుల్ కోర్స్ అని చెప్పేసి ప్లేలిస్ట్ ఉంది, అందులో చూడొచ్చు. అలాగే ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్ని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఈరోజు మనము ఈ వీడియోలో టీసీఎల్ కమాండ్స్ గురించి డిస్కస్ చేద్దాము. స్టార్టింగ్ వచ్చేసి తర్వాత డిఫరెంట్ కాన్సెప్ట్స్ లైక్ టాప్ ఇన్, వ్యూస్, అలాగే ర్యాంకింగ్ ఫంక్షన్స్ గురించి కూడా డిస్కస్ చేద్దాము. ముందుగా టీసీఎల్ కమాండ్స్తోని స్టార్ట్ చేద్దాము. ట్రాన్సాక్షన్ కంట్రోల్ లాంగ్వేజ్, ఇవి కూడా సీక్వెల్ కమాండ్స్లో వన్ టైప్ ఆఫ్ కమాండ్స్. ఈ టీసీఎల్ కమాండ్స్ వచ్చేసి అసలు టీసీఎల్ కమాండ్స్ ఎందుకు యూజ్ చేయాలి? జనరల్గా అయితే మనకు డిడిఎల్, డిఎంఎల్ అని చెప్పేసి 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కమాండ్స్ ఉంటాయి. ఒకవేళ క్వైరీ ఎడిటర్లో, అంటే మనం వాడుతుంది సీక్వెల్ సర్వర్ మేనేజ్మెంట్ స్టూడియో SSMS, అందులో వచ్చేసి మీరు ఏదైనా సరే క్వైరీ క్రియేట్ చేస్తే, రన్ చేస్తే అది డిడిఎల్ కమాండ్ అయితే, అంటే డిడిఎల్ కమాండ్ అంటే క్రియేట్ చేసిన ఆల్టర్, డ్రాప్, ట్రంకేట్, రీనేమ్, ఇవన్నీ కూడా డిడిఎల్ కమాండ్స్ కదా. సో ఈ కమాండ్స్ అన్నీ మనము ఎగ్జిక్యూట్ చేస్తే అది డైరెక్ట్గా డేటా వెళ్ళి పర్మనెంట్గా డేటాబేస్లో స్టోర్ అవుతుంది. ఏదైనా సరే క్వైరీ ఎడిటర్లో డిడిఎల్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తే డైరెక్ట్గా అది వెళ్ళి డేటాబేస్లో స్టోర్ అవుతుంది. కానీ డిఎంఎల్ కమాండ్స్ అంటే ఇన్సర్ట్, డిలీట్, అప్డేట్, ఇవి చేస్తే డైరెక్ట్గా పర్మనెంట్గా డేటాబేస్లో స్టోర్ అవ్వదు. ఇది వచ్చేసి ఒక బఫర్ ఏరియాలో స్టోర్ అవుతుంది. డిడిఎల్ కమాండ్స్ వచ్చేసి డైరెక్ట్గా పర్మనెంట్లీ డేటాబేస్లో స్టోర్ అయితే, డిఎంఎల్ కమాండ్స్, డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్ వచ్చేసి బఫర్లో, అంటే మనము రికార్డ్స్ ఇన్సర్ట్ చేసిన, అప్డేట్ చేసిన, డిలీట్ చేసిన బై డిఫాల్ట్గా అవి కంప్లీట్గా పర్మనెంట్గా డేటాబేస్లో స్టోర్ అవ్వకుండా ఒక బఫర్ ఏరియాలో ఉంటాయి. ఎప్పుడైతే సరే మనం కమిట్ అంటే టీసీఎల్ కమాండ్స్ యూజ్ చేస్తామో, అంటే కమిట్ అంటే కంప్లీట్గా పర్మనెంట్గా డేటా వచ్చేసి డేటాబేస్లో స్టోర్ అవుతుంది. అప్పుడు మాత్రమే ఈ కమిట్ ఇచ్చినప్పుడు మాత్రమే స్టోర్ అవుతుంది. ఒకవేళ కమిట్ ఇవ్వకపోతే అది ఆ బఫర్ ఏరియా నుంచి బయటకు వచ్చేస్తుంది, అంటే డేటాబేస్లో పర్మనెంట్గా డేటా అనేది స్టోర్ అవ్వదు. సో ఈ పర్పస్ గురించి మనము టీసీఎల్ కమాండ్స్ యూజ్ చేస్తాము. డిఎంఎల్ కమాండ్స్ ఇన్సర్ట్, డిలీట్, అప్డేట్ పర్ఫామ్ చేసినప్పుడు నీకు డేటా వచ్చేసి పర్మనెంట్గా డేటాబేస్లో స్టోర్ అవ్వడానికి టీసీఎల్ కమాండ్స్లో కమిట్ అనే కమాండ్ని యూజ్ చేస్తాము. అసలు టీసీఎల్ కమాండ్స్ అంటే ఏంటి, అందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కమాండ్స్ ఏముంటాయో చూద్దాము. ఇందాక చెప్పినట్టు టీసీఎల్ అంటే ట్రాన్సాక్షన్ కంట్రోల్ లాంగ్వేజ్. ఈ టీసీఎల్ కమాండ్స్ వచ్చేసి ట్రాన్సాక్షన్స్ను మేనేజ్ చేస్తాయి డేటాబేస్లో వచ్చేసి, అంటే కన్సిస్టెంట్గా అలాగే ఇంటిగ్రిటీగా డేటా వచ్చేసి డేటాబేస్లో ఉండేటట్టుగా చూసుకుంటాయి. ఈ కమాండ్స్ మెయిన్ పర్పస్ వచ్చేసి ఈ డిఎంఎల్ కమాండ్స్ను కంట్రోల్ చేస్తాయి, అంటే ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్. ఇందులో వచ్చేసి కమిట్, రోల్ బ్యాక్, సేవ్ పాయింట్ అని చెప్పేసి 3 కమాండ్స్ ఉంటాయి. కమిట్, రోల్ బ్యాక్, సేవ్ పాయింట్. ఒక్కొక్క కమాండ్ ఒక్కొక్క పర్పస్ గురించి యూస్ చేస్తాము. ఫస్ట్ వచ్చేసి కమిట్. కమిట్ అంటే సేవ్స్ ద చేంజెస్ మేడ్ బై ద కరెంట్ ట్రాన్సాక్షన్ పర్మనెంట్లీ ఇన్ ద డేటాబేస్. ఇందాక మీకు చూపించాను కదా డయాగ్రాము, మనము ఏదైతే ట్రాన్సాక్షన్స్ చేస్తామో అవి పర్మనెంట్గా డేటాబేస్లో స్టోర్ అవ్వడానికి ఈ కమిట్ అని యూజ్ చేస్తాము. ఒకసారి కమిట్ అని ఎగ్జిక్యూట్ చేస్తే మళ్ళీ చేంజెస్ని రోల్ బ్యాక్ చేయలేము, బ్యాక్ తీసుకురాలేము. అంటే సింపుల్గా చెప్పాలంటే సేవ్ చేస్తున్నాం. జనరల్గా మనం Ctrl+S అని చెప్పేసి సేవ్ చేస్తే ఎలా సేవ్ అవుతుందో, ఇక్కడ డేటాబేస్లో డేటా వచ్చేసి పర్మనెంట్గా సేవ్ అవ్వాలంటే కమిట్ అనే కమాండ్ యూజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ మీరు చూడొచ్చు, ఒక ఎంప్లాయీ టేబుల్ ఉంది. ఆ ఎంప్లాయీ టేబుల్లో వచ్చేసి ఒక 5 రికార్డ్స్ ఉన్నాయి. ఇందులో ఇంకొక రికార్డ్ ఇన్సర్ట్ చేద్దాం. ఇన్సర్ట్ ఇంటూ ఈఎంపి వాల్యూస్. ఇందులో వచ్చేసి ఎంప్లాయీ ఐడి 106 అని చెప్పేసి, తర్వాత ఎంప్లాయీ నేము,
సమ్ నేమ్ తీసుకుంటున్నాము, తర్వాత ఎంప్లాయీ సాలరీ, సెలెక్ట్ అండ్ ఎగ్జిక్యూట్. ఈ విధంగా డేటాను ఇన్సర్ట్ చేస్తాము. ఇప్పుడు వీటిని పర్మనెంట్గా డేటాబేస్లో స్టోర్ చేయాలి అనుకుంటే అప్పుడు ఇక్కడ బిగిన్ ట్రాన్సాక్షన్ తర్వాత కమిట్ అని ఇచ్చేస్తాము. బిగిన్ ట్రాన్సాక్షన్ అంటే ట్రాన్సాక్షన్ వచ్చేసి బిగిన్ అవుతుంది. సో ఇది వచ్చేసి ఇన్సర్ట్ చేయకముందు తీసుకుంటే ఇంకా బెటర్గా పర్ఫామ్ చేస్తుంది. కమిట్కి ఇక్కడ కూడా తీసుకోవచ్చు, ఎలాంటి పెద్దగా డిఫరెన్స్ ఉండదు. తర్వాత కమిట్ అంటే మనం ఇంతవరకు క్రియేట్ చేసిన అంటే డిఎంఎల్ పర్ఫామ్ చేసినవన్నీ కూడా పర్మనెంట్గా డేటాబేస్లో స్టోర్ అయిపోతుంది. ఇది వచ్చేసి కమిట్ కమాండ్. అంటే ఇన్సర్ట్, డిలీట్, అప్డేట్ మనం ఏవైతే చేస్తామో అవన్నీ కూడా పర్మనెంట్గా డేటాబేస్లో స్టోర్ అవడానికి ఇక్కడ కమిట్ అనే టీసీఎల్ కమాండ్ యూజ్ చేస్తాము. సో బిగిన్ ట్రాన్సాక్షన్ అని చెప్పేసి తర్వాత కమిట్ అని చెప్పేసి టైప్ చేసి రన్ చేసేస్తాము. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి రోల్ బ్యాక్. రోల్ బ్యాక్ అంటే జస్ట్ లైక్ అండో అనమాట. అండోస్ చేంజెస్ మేడ్ ఇన్ ద కరెంట్ ట్రాన్సాక్షన్ బిఫోర్ దే ఆర్ కమిటెడ్. అంటే మీరు ఏదన్నా అప్డేట్ చేసినా డిలీట్ చేసినా కమిట్ చేయకముందు మళ్ళీ రోల్ బ్యాక్ అంటే బ్యాక్ తీసుకురావాలి. అండో చేయాలంటే ఈ రోల్ బ్యాక్ అనే కమాండ్ యూజ్ చేయొచ్చు. రివర్ట్స్ ద డేటాబేస్ టు ద స్టేట్ బిఫోర్ ద ట్రాన్సాక్షన్ బిగిన్. సో ట్రాన్సాక్షన్ బిగిన్ చేయకముందుకు ఏ స్టేట్లో ఉందో ఆ స్టేట్లోకి తీసుకురావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ చూడండి, టోటల్గా 6 రికార్డ్స్ ఉన్నాయి. ఇందులో నుంచి లాస్ట్ రికార్డ్ డిలీట్ చేద్దాం 106 అని చెప్పేసి. ఫస్ట్ బిగిన్ ట్రాన్సాక్షన్ సెలెక్ట్ చేసి ఎగ్జిక్యూట్ చేసేయండి. ట్రాన్సాక్షన్ బిగిన్ చేస్తున్నాము. ఇందులో ఫస్ట్ డిలీట్ ఫ్రమ్ ఈఎంపీ వేర్ ఎంప్లాయీ ఐడి ఈజ్ ఈక్వల్ టు 106. చూడండి ఈ రికార్డ్ డిలీట్ చేస్తున్నాను. డిలీట్ చేసిన తర్వాత చూడండి సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ టోటల్గా మనకు 5 రికార్డ్స్ ఉన్నాయి, 106 రికార్డ్ లేదు. మరి ఇప్పుడు ఇది బ్యాక్ తీసుకురావాలంటే ఇక్కడ రోల్ బ్యాక్ అని చెప్పి టైప్ చేయాలి. సో స్టార్టింగ్ బిగిన్ ట్రాన్సాక్షన్ తర్వాత మనకు కావాల్సిన డిఎంఎల్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేసి నెక్స్ట్ రోల్ బ్యాక్, తర్వాత సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ. చూసారా 106 అనేది డిలీట్ చేసినాం, మళ్ళీ రోల్ బ్యాక్ అంటే అండు అంటే బ్యాక్ వచ్చేసింది. కానీ మీరు ఈ మధ్యలో కమిట్ అని ఇచ్చారనుకోండి, రోల్ బ్యాక్ అంటే ముందు కమిట్ చేసిన తర్వాత రోల్ బ్యాక్ చేయడం కుదరదు అనమాట. సో కమిట్ చేయకముందే రోల్ బ్యాక్ తీసుకురావాలి. ఎందుకంటే కమిట్ అంటే పర్మనెంట్గా డేటాబేస్లో స్టోర్ అవుతుంది, బఫర్ ఏరియాలో ఉండదు కాబట్టి మీరు మళ్ళీ బ్యాక్ తీసుకురావడం పాసిబిలిటీ కాదు. అందుకే కమిట్ ఇచ్చే ముందు రోల్ బ్యాక్ తీసుకొని రావాలి. ఒకవేళ అప్డేట్ చేసిన అంటే మీరు జనరల్గా ఏం చేస్తాం, అప్డేట్ అని చెప్పేసి కమాండ్ యూజ్ చేస్తాం, వేర్ క్లాస్ యూజ్ చేయలేదు. ఎవ్రీ ఎంప్లాయీ నేమ్ వచ్చేసి చేంజ్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ అప్డేట్ ఈఎంపీ సెట్ ఎంప్లాయీ నేమ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్సెల్ మ్యాప్. చూడండి సో ముందు బిగిన్ ట్రాన్సాక్షన్ ఇక్కడ అప్డేట్ చేస్తున్నాము, వేర్ క్లాస్ యూజ్ చేయలేదు. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ చూడండి ఎవ్రీ నేమ్ వచ్చేసి ఎక్సెల్ మ్యాప్ అయింది. అప్పుడు ఏం చేస్తాం, రోల్ బ్యాక్, మళ్ళీ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ, నేమ్స్ వచ్చేసి యాజ్ యూజువల్గా వచ్చేసినాయి. అంటే మనము తెలియక లేకపోతే మనం ఏదైనా మర్చిపోయి ఇలా డైరెక్ట్గా అప్డేట్ డిలీట్ చేస్తే ఈ బిగిన్ ట్రాన్సాక్షన్ యూజ్ చేయడం వల్ల తర్వాత రోల్ బ్యాక్ తీసుకురావచ్చు. ఈ టీసీఎల్ కమాండ్స్ ఈ విధంగా చాలా హెల్ప్ అవుతాయి. సో మనం జస్ట్ ప్రాక్టీస్ చేయాలి ఈ టీసీఎల్ కమాండ్స్ యూజ్ చేయడం. చాలామంది డైరెక్ట్గా క్వైరీస్ రాస్తూ ఉంటారు, దానివల్ల డేటాను మళ్ళీ బ్యాక్ తెచ్చుకోవడం కుదరదు, మళ్ళీ ఫస్ట్ నుంచి క్రియేట్ చేసి ఇన్సర్ట్ ఈ విధంగా చేయడం వల్ల చాలా టైం అనేది తీసుకుంటుంది. తర్వాత థర్డ్ వన్ వచ్చేసి సేవ్ పాయింట్. సేవ్ పాయింట్ అంటే సెట్స్ అ పాయింట్ విత్ ఇన్ అ ట్రాన్సాక్షన్ టు విచ్ యూ కెన్ లేటర్ రోల్ బ్యాక్. యూస్ఫుల్ ఫర్ పార్షియలీ అండోయింగ్ అ ట్రాన్సాక్షన్. సింపుల్గా చెప్తాను, ఇందాక ఇక్కడ మనము మల్టిపుల్ ట్రాన్సాక్షన్ చేస్తున్నాము, రోల్ బ్యాక్ అనేసి ఏమవుతుంది, అన్ని ట్రాన్సాక్షన్స్ కూడా ఒక 5 కావచ్చు 10 ట్రాన్సాక్షన్స్ కావచ్చు అన్నీ కూడా ఒకేసారి రోల్ బ్యాక్ అవుతున్నాయి. అంటే ఇన్సర్ట్ చేసాము, డిలీట్ చేసాము, అప్డేట్ చేసాము, అన్నీ రోల్ బ్యాక్ అవుతున్నాయి. కానీ అలా కాదు, నాకు ఒక పర్టికులర్ ట్రాన్సాక్షన్ మాత్రమే రోల్ బ్యాక్ చేయాలి. అలాంటప్పుడు సేవ్ పాయింట్ క్రియేట్ చేసుకోవాలి. సో ఒక పాయింట్ దగ్గర ఈ విధంగా ఒక సేవ్ పాయింట్ క్రియేట్ చేసుకుంటాం. సేవ్ పాయింట్ SP1 అని చెప్పేసి క్రియేట్ చేస్తున్నాను, తర్వాత డిలీట్ చేస్తున్నాను. మళ్ళీ SP2 అని చెప్పేసి మళ్ళీ ఇంకొక ట్రాన్సాక్షన్. ఇప్పుడు జనరల్గా రోల్ బ్యాక్ అని ఇవ్వకుండా రోల్ బ్యాక్ టు ఆ సేవ్ పాయింట్ ఇచ్చేసేయాలి. అప్పుడు ఇదొక్కటి మాత్రమే రోల్ బ్యాక్ అవుతుంది, మిగతా ట్రాన్సాక్షన్స్ అని రోల్ బ్యాక్ కావు.
సో ఈ విధంగా నీకు ఒక పర్టికులర్ పాయింట్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ మాత్రమే రోల్ బ్యాక్ అండూ కావాలి, బ్యాక్ తెచ్చుకోవాలి అనుకుంటే అప్పుడు సేవ్ పాయింట్ అనే ఈ కమాండ్ TCL కమాండ్ యూస్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఈ 3 కమాండ్స్ చాలా ఇంపార్టెంట్. కమిట్, రోల్ బ్యాక్, సేవ్ పాయింట్ ట్రాన్సాక్షన్ కంట్రోల్ లాంగ్వేజ్లో వచ్చేసి. కమిట్ అంటే డేటాబేస్లో డేటాని పర్మనెంట్గా, ట్రాన్సాక్షన్స్ని పర్మనెంట్గా స్టోర్ చేయడానికి, అంటే ఇన్సర్ట్, డిలీట్, అప్డేట్ వీటితో చేసేటివి. రోల్ బ్యాక్ అంటే ఆ పర్టికులర్ ట్రాన్సాక్షన్స్ అన్ని రోల్ బ్యాక్ అండో చేయడానికి, అంటే ఎప్పటి నుంచి, లాస్ట్ కమిట్ నుంచి. అలాగే సేవ్ పాయింట్ అంటే ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర మనము ఈ రోల్ బ్యాక్ చేయాలనుకుంటే అప్పుడు సేవ్ పాయింట్ యూస్ చేసుకుంటాం. ఇవి వచ్చేసి చాలా ఇంపార్టెంట్ కమాండ్స్ అనమాట. సీక్వెల్లో వచ్చేసి TCL కమాండ్స్ రెగ్యులర్గా యూజ్ చేయాలి. మనకు అప్పుడు ఈజీగా డేటాబేసెస్ను, టేబుల్స్ని మెయింటైన్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి సీక్వెల్లో టాప్ ఎన్ గురించి డిస్కస్ చేద్దాము. టాప్ ఎన్ పర్సంటేజ్ అంటే ఇప్పుడు నాకు ఒక టాప్ 10 రికార్డ్స్ లేకపోతే టాప్ 10% ఆఫ్ రికార్డ్స్ను రిట్రీవ్ చేయాలి, డిస్ప్లే చేయాలి అనుకుంటే ఈ టాప్ ఎన్ అనే కాన్సెప్ట్ యూజ్ చేయొచ్చు. టాప్ ఎన్ అంటే ఏంది? గెట్ ద ఫస్ట్ ఎన్ నెంబర్ ఆఫ్ రోస్ ఫ్రమ్ ద టేబుల్. నాకు ఒక 10 రోస్, 20 రోస్, 100 రోస్ అలా కావాలనుకుంటే. అలాగే టాప్ ఎన్ పర్సెంట్ అని కూడా ఉంటుంది. n% రోస్ అనమాట, 10%, 20% రోస్ అని చెప్పేసి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు ఒక టాప్ 10 రికార్డ్స్ డిస్ప్లే చేయాలి. టాప్ 10 రికార్డ్స్. సో ఇక్కడ నేను అడ్వెంచర్ వర్క్స్ డేటా వేర్హౌస్ 2022 యూస్ చేస్తున్నాను. ఆల్రెడీ మీకు ఎలా లోడ్ చేసుకోవాలో స్టార్టింగ్లో చెప్పాను. ఇక్కడ వచ్చేసి సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ డిమ్ ఎంప్లాయ్ అని చెప్పేసి తీసుకుంటున్నాను. సో ఇప్పుడు ఏమవుతుంది, జనరల్గా ఆ టేబుల్లో ఉండే అన్ని రికార్డ్స్ కూడా డిస్ప్లే అవుతున్నాయి. టోటల్గా మనకు 296 రికార్డ్స్ ఉన్నాయి. అలా కాకుండా నాకు ఓన్లీ ఫస్ట్ 10 రికార్డ్స్ మాత్రమే కావాలి. అప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ టాప్ 10 అని చెప్పి తీసేసుకుంటాము. టాప్ 10 అని చెప్పేసేస్తే ఓన్లీ ఫస్ట్ 10 రికార్డ్స్ మాత్రమే డిస్ప్లే అవుతాయి. చూడండి, టాప్ 10 రికార్డ్స్. కావాలంటే మీరు ఒక పర్టికులర్ కాలం బేస్ చేసుకొని మళ్ళీ అసెండింగ్, డిసెండింగ్, స్మాల్ టు లార్జ్, లార్జ్ టు స్మాల్ కూడా తీసుకురావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో నుంచి ఏదైనా ఒక కాలం తీసుకుందాము. లైక్ పేరెంట్ ఎంప్లాయీకి అని ఉంది కదా, దాన్ని బేస్ చేసుకొని ఎగ్జిక్యూట్ చేద్దాము. సో ఇక్కడ వచ్చేసి టాప్ 10 పేరెంట్ ఎంప్లాయీ కీస్ కావాలి. సేమ్ సెలెక్ట్ టాప్ 10, లేదంటే ఇలా కూడా రాయొచ్చు. టాప్ 10 వచ్చేసి బ్రాకెట్లో. ఇక్కడ మీకు కావాల్సిన కాలమ్స్ కూడా మెన్షన్ చేసుకోవచ్చు. స్టార్ అని చెప్పేసి అన్ని రోస్ అండ్ కాలమ్స్ వస్తున్నాయి కదా, అలా కాకుండా పర్టికులర్ కాలమ్స్ ఫ్రమ్ డిమ్ ఎంప్లాయీ. ఇక్కడ వచ్చేసి కాలమ్స్ ఎంప్లాయీకి, పేరెంట్ ఎంప్లాయీకి, ఫస్ట్ నేమ్, హైర్ డేట్. చూడండి, ఇప్పుడు జనరల్గా డిస్ప్లే అవుతుంది. అలా కాకుండా ఆర్డర్ బై, ఇందులో పేరెంట్ ఎంప్లాయీకి సెలెక్ట్ చేసి ఎగ్జిక్యూట్. చూసారు, పేరెంట్ ఎంప్లాయీకి బేస్ చేసుకొని వచ్చేస్తున్నాయి నల్ 3 బికాస్ బై డిఫాల్ట్గా ఇది వచ్చేసి అసెండింగ్ ఆర్డర్ వచ్చేస్తుంది. అలా కాకుండా నాకు లార్జ్ టు స్మాల్ కావాలి కాబట్టి డిసెండింగ్ ఆర్డర్. చూడండి, 294, 292, 278 బేస్డ్ ఆన్ పేరెంట్ ఎంప్లాయీకి టాప్ 10 పేరెంట్ ఎంప్లాయీ కీస్ని డిస్ప్లే చేశాము. అలాగే నాకు టాప్ 10 రీసెంట్ డేటా కావాలి. రీసెంట్ డేటా అంటే జనరల్గా డేట్ పైన యూస్ చేసుకుంటాం మనము. సో ఇదంతా కూడా కామన్. సో సెలెక్ట్ చేసి ఇక్కడ కాపీ చేస్తున్నాను. ఆర్డర్ బై వచ్చేసి హైర్ డేట్ తీసుకుందాము, దట్ టు డిసెండింగ్ ఆర్డర్. సెలెక్ట్ చేసి ఎగ్జిక్యూట్ చేయండి. చూసారా, ఇప్పుడు వచ్చేసి ఆర్డర్ బై బేస్ చేసుకొని సార్టింగ్ జరిగింది. మనకు రీసెంట్ డేట్స్ వచ్చేసి పైన డిస్ప్లే అవుతున్నాయి. చూసారా, డిసెంబర్, అక్టోబర్, ఏప్రిల్, 2011 డిసెంబర్, ఈ విధంగా. సో రీసెంట్ డేటాని డిస్ప్లే చేస్తున్నాము. తర్వాత కావాలంటే టాప్ 10% కూడా తీసుకోవచ్చు. సెలెక్ట్ టాప్ 10% ఫ్రమ్ డిమ్ ఎంప్లాయీ. ఇప్పుడు చూడండి, సెలెక్ట్ చేసి ఎగ్జిక్యూట్.
ఇంతకుముందు మనకి ఈ టేబుల్లో 296 రికార్డ్స్ ఉండే, ఇప్పుడు వచ్చేసి 10% అంటున్నాం. 10 రికార్డ్స్ కాదు, 10%. ఇక్కడ చూస్తే 30 రికార్డ్స్ వచ్చేసినాయి. టోటల్గా వచ్చేసి 30 రికార్డ్స్ అంటే 296. 10% అంటే 29.6, అంటే అది రౌండ్ ఫిగర్గా 30 rows తీసుకుంటుంది. సో ఈ విధంగా పర్సెంట్ అంటే ఇప్పుడు 1000లో 10% అంటే 100 రికార్డ్స్ వచ్చేస్తాయి. సో ఈ విధంగా టాప్ అండ్ పర్సెంట్ అని యూజ్ చేయొచ్చు. అలాగే ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఇంటూ అనే కీవర్డ్ ఉంటుంది, సెలెక్ట్ ఇంటూ అని చెప్పేసి. జనరల్గా ఆల్రెడీ ఉన్న డేటా తీసుకొని మనం ఇంకొక టేబుల్ క్రియేట్ చేయాలంటే ఇది యూజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సెలెక్ట్ ఫ్రమ్ డిమ్ ఎంప్లాయీ తీసుకుందాము. ఇక్కడ వచ్చేసి నాకు ఒక టాప్ 10 rows కావాలి. ఇందులో ఎంప్లాయీ కీ కావాలి, తర్వాత పేరెంట్ ఎంప్లాయీ కీ కావాలి, ఫస్ట్ నేమ్ కావాలి అండ్ హైర్ డేట్ కావాలి. ఇప్పుడు సెలెక్ట్ చేసి ఎగ్జిక్యూట్ చేయండి. టాప్ 10 రికార్డ్స్ డిస్ప్లే అయ్యాయి. అలాగే ఇక్కడ వచ్చేసి ఆర్డర్ బై పేరెంట్ ఎంప్లాయీకి డిసెండింగ్ ఆర్డర్. ఇప్పుడు వచ్చేసి ఈ క్వైరీ మొత్తాన్ని, వచ్చిన రిజల్ట్ మొత్తాన్ని కంప్లీట్గా మనం వేరే టేబుల్లోకి మూవ్ చేయాలి. సో అప్పుడు ఇక్కడ ఇంటూ అనే కీవర్డ్ యూజ్ చేసి సంథింగ్ ఏదైనా ఒక నేమ్, ఎక్సెల్ తెలుగు. సో ఇది వచ్చేసి ఫ్రమ్ కంటే ముందే ఇచ్చేసేయాలి. ఆఫ్టర్ సెలెక్ట్ తర్వాత ఫ్రమ్. అంటే జనరల్గా మనకు సెలెక్ట్ ఎలా ఉంటుంది, సెలెక్ట్ కీవర్డ్ యూజ్ చేసి తర్వాత లిస్ట్ తర్వాత ఇంటూ మనము న్యూ టేబుల్ నేమ్ తీసుకుంటాము. ఫ్రమ్ తర్వాత టేబుల్ నేమ్, వేర్ క్లాజ్, గ్రూప్ బై, హ్యావింగ్, ఆర్డర్ బై. ఈ విధంగా మనం ఒక ఆర్డర్లో ఒక స్ట్రక్చర్గా సెలెక్ట్ స్టేట్మెంట్ని యూజ్ చేస్తాం, సెలెక్ట్ క్వైరీని రాస్తాము. అలాగే ఇందులో వచ్చేసి ఇంటూ అంటే సెలెక్ట్ టాప్ 10 లిస్ట్ తర్వాత ఇంటూ ఈ టేబుల్లోకి ఫ్రమ్ టేబుల్ నేమ్ ఆర్డర్ బై తీసేసుకుంటాము. ఇప్పుడు సెలెక్ట్ చేసి ఎగ్జిక్యూట్ చేయండి. ఇప్పుడు సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎక్సెల్ తెలుగు. చూసారా, ఆటోమేటిక్గా మనకు ఒక టేబుల్ క్రియేట్ అయిపోయింది. సెలెక్ట్ చేసి ఎగ్జిక్యూట్. ఎక్సెల్ తెలుగులో వచ్చేసి ఇక్కడ రాసిన క్వైరీ అందులో స్టోర్ అయిపోయింది. అంటే ఎంప్లాయీకి, పేరెంట్ ఎంప్లాయీకి ఫస్ట్ నేమ్, హైర్ డేట్, అందులో టాప్ 10 రికార్డ్స్ పేరెంట్ ఎంప్లాయీకి బేస్ చేసుకుని డిసెండింగ్ ఆర్డర్లో వచ్చేసి డేటా డిస్ప్లే అయ్యింది. సో ఈ విధంగా మనం సెలెక్ట్ ఇంటూ యూజ్ చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు వచ్చేసి నాకు యూనిక్ రికార్డ్స్ డిస్ప్లే చేయాలి. సో ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్, ఇంటర్వ్యూలో అడుగుతారు కామన్గా వచ్చేసి. సో యూనిక్ రికార్డ్స్ డిస్ప్లే చేయాలి. సెలెక్ట్ ఫ్రమ్ డిమ్ ఎంప్లాయీ. ఇక్కడ వచ్చేసి ఒక కాలం తీసుకుందాము, లైక్ పేరెంట్ ఎంప్లాయీకి అని చెప్పేసి. చూడండి, టోటల్గా వచ్చేసి 296 రికార్డ్స్ ఉన్నాయి. కానీ ఇందులో రిపీటెడ్గా చాలా ఉన్నాయి, 3, 3, 189. అలా కాకుండా నాకు ఓన్లీ యూనిక్ రికార్డ్స్, డిస్టింక్ట్ రికార్డ్స్ మాత్రమే కావాలి. అప్పుడు వచ్చేసి ఇక్కడ డిస్టింక్ట్ అనే కీవర్డ్ యూజ్ చేస్తాము. సెలెక్ట్ డిస్టింక్ట్ ఎగ్జిక్యూట్. చూసారా, ఓన్లీ 48 రికార్డ్స్ మాత్రమే ఉన్నాయి, 48 rows మాత్రమే ఉన్నాయి. మిగతావన్నీ కూడా డూప్లికేట్, మల్టిపుల్ టైమ్స్ రిపీటెడ్గా వచ్చాయి. అందుకే ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, డిస్టింక్ట్ మాత్రమే తీసుకుంటున్నాము. డిస్టింక్ట్ పేరెంట్ ఎంప్లాయీకి టేబుల్ పైన కూడా చేయొచ్చు, డిస్టింక్ట్ అని చెప్పేసి సరిపోతుంది. స్టార్టింగ్ వచ్చేసి సో సెలెక్ట్ డిస్టింక్ట్ తర్వాత మనం కావాల్సిన క్వైరీ రాసేసుకుంటున్నాము. డిమ్ ఎంప్లాయీ టేబుల్లో పేరెంట్ ఎంప్లాయీకి అనే కాలంలో యూనిక్ రికార్డ్స్ మాత్రమే డిస్ప్లే చేస్తుంది. రిపీటెడ్గా వచ్చే వాటిని చూయించకుండా ఓన్లీ డూప్లికేట్స్ లేకుండా యూనిక్ మాత్రమే డిస్ప్లే చేస్తుంది. సో ఇవి వచ్చేసి సెలెక్ట్ ఇంటూ తర్వాత సెలెక్ట్ యూనిక్ రికార్డ్స్ అంటే డిస్టింక్ట్ రికార్డ్స్. దానికంటే ముందు ఏంటి, టాప్ ఎండ్, తర్వాత టాప్ ఎండ్ పర్సంటేజ్ డిస్కస్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్. ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి ర్యాంకింగ్ ఫంక్షన్స్ గురించి డిస్కస్ చేద్దాము. సీక్వెల్లో ఇవి కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ర్యాంకింగ్ ఫంక్షన్స్ వచ్చేసి రోస్కి ర్యాంక్స్ ఇవ్వడానికి యూజ్ చేస్తాం. మోస్ట్లీ వచ్చేసి దీస్ ఆర్ యూజ్డ్ టు ప్రొవైడ్ ర్యాంకింగ్ ఫర్ రోస్ బేస్డ్ ఆన్ వన్ ఆర్ మోర్ కండిషన్స్. మల్టిపుల్ కండిషన్స్ బేస్ చేసుకొని మనకు కావాల్సిన రోస్కి కానీ లేకపోతే డేటాకి ర్యాంక్స్ ఇవ్వడానికి ఈ ర్యాంకింగ్ ఫంక్షన్స్ యూజ్ చేస్తాము. అందులో వచ్చేసి రో నెంబర్, ర్యాంక్, డెన్స్ ర్యాంక్, ఎంటైల్, పార్టీషన్ బై అని చెప్పేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ర్యాంకింగ్ ఫంక్షన్స్ ఉంటాయి. రో నెంబర్, ర్యాంక్, డెన్స్ ర్యాంక్, ఎంటైల్, పార్టీషన్ బై. జనరల్గా రో నెంబర్ అంటే మనకు ఎవ్రీ రికార్డ్కి రో నెంబర్ వచ్చేస్తుంది. ర్యాంక్ అంటే ర్యాంక్స్ ఇస్తాం కదా మనము,
లైక్ ఫస్ట్ వచ్చిన వాళ్ళకు 1, సెకండ్ వచ్చిన వాళ్ళకు 2 ఆ విధంగా. తర్వాత డెన్స్ ర్యాంక్ కూడా సేమ్ అలానే ఉంటుంది, కాకపోతే ర్యాంక్ వచ్చేసి విత్ గ్యాప్స్ ఉంటుంది, డెన్స్ ర్యాంక్ వితౌట్ గ్యాప్స్ వచ్చేస్తుంది. తర్వాత చూపిస్తాను ఎలా అనేది. ఎంటైల్ వచ్చేసి డేటాను స్ప్లిట్ చేసుకోవడానికి, పార్టీషన్ బై వచ్చేసి గ్రూప్ చేసుకోవడానికి. ఇవన్నీ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ర్యాంకింగ్ ఫంక్షన్స్. ఇందులో చూసినట్లయితే ర్యాంకింగ్ ఫంక్షన్ సింటాక్స్ చూడొచ్చు మీరు, అన్నిటికీ ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది. ఫస్ట్ సెలెక్ట్ కాలమ్స్, తర్వాత ర్యాంకింగ్ ఫంక్షన్ నేమ్ అంటే రో నెంబర్, ర్యాంక్, డెన్స్ ర్యాంక్ అని చెప్పేసి, తర్వాత ఓవర్ ఆర్డర్ బై క్లాజ్లో నీకు ఏ కాలం కావాలి, తర్వాత అది అసెండింగ్ కావాలా డిసెండింగ్ ఆర్డర్ కావాలో మెన్షన్ చేయాలి. మనం ఏది మెన్షన్ చేయకపోతే డిఫాల్ట్గా అసెండింగ్ ఆర్డర్ తీసుకుంటుంది, తెలుసు కదా. తర్వాత దానికి ఒక అలియాస్ నేమ్ ఇచ్చేసి అండ్ ఏ టేబుల్ నుంచి తీసుకుంటున్నామో ఆ టేబుల్ని ఇక్కడ మెన్షన్ చేస్తాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి, కాలం, ర్యాంకింగ్ ఫంక్షన్ నేమ్, ఓవర్ ఆర్డర్ బై కాలం, ఆర్డర్, తర్వాత అలియాస్ నేమ్, టేబుల్ నేమ్. సో ఇది వచ్చేసి ఎవ్రీ ర్యాంకింగ్ ఫంక్షన్కి ఉండే కామన్ సింటాక్స్. ఇందులో మీరు చూడొచ్చు ర్యాంకింగ్ ఫంక్షన్స్లో వచ్చేసి ఫస్ట్ రో నెంబర్ ఏం చేస్తుంది ర్యాంకింగ్ ఫంక్షన్లో వచ్చేసి అంటే రిటర్న్స్ ద సీక్వెన్షియల్ నెంబర్ స్టార్టింగ్ ఫ్రమ్ 1. అంటే నాకు ఒక 100 రోస్ ఉన్నాయనుకోండి, ఆ 100 రోస్కి రో నెంబర్ జనరేట్ చేయొచ్చు, 1 2 3 4 5 6 అలా 100 వరకు. సో అది రో నెంబర్ అనే ఫంక్షన్ ఆ విధంగా వర్క్ అవుతుంది. తర్వాత ర్యాంక్ రిటర్న్స్ ద ర్యాంక్ ఫర్ ఈచ్ రో విత్ గ్యాప్. ఇప్పుడు వచ్చేసి మీకు ర్యాంకుకు డెన్స్ ర్యాంకుకు డిఫరెన్స్ ఏంటనేది మీకు ఈజీ వేలో చెప్తాను. చూడండి, సమ్ నెంబర్స్ ఉన్నాయి ఇక్కడ, ర్యాంక్ తర్వాత డెన్స్ ర్యాంక్, సమ్ వాల్యూస్ లైక్ 10 20 20 30 30 40 50. ఒకవేళ ర్యాంక్ అంటే ఇది 1 అని వచ్చేస్తుంది. తర్వాత ఇది 2, ఇది కూడా సేమ్ ఉంది కాబట్టి 2 అని వచ్చేస్తుంది. ఆల్రెడీ ఇక్కడ 3 అయిపోయింది కాబట్టి ఇది వచ్చేసి 4 అని వచ్చేస్తుంది, ఇది కూడా 4 అని వచ్చేస్తుంది. సో ఆల్రెడీ ఇక్కడ మనకు ఇవి 5 అయిపోయినాయి కాబట్టి ఇది 6 వచ్చేస్తుంది, తర్వాత ఇది 7 వచ్చేస్తుంది. సో టోటల్గా వచ్చేసి మనకు 7 కాబట్టి 7. అదే డెన్స్ ర్యాంక్ అంటే 1 2 2, నెక్స్ట్ వచ్చేసి 3 నెక్స్ట్ వచ్చేసి 4, తర్వాత 5. ఈ విధంగా విత్ గ్యాప్స్ వితౌట్ గ్యాప్స్. ఇక్కడ నెంబర్స్ తీసుకున్నాము, నెంబర్స్ తీసేసుకొని వీటికి వచ్చేసి ర్యాంక్స్ డెన్స్ ర్యాంక్స్ అసైన్ చేస్తున్నాము. మీరు ఇక్కడ చూడొచ్చు నెంబర్స్ 10 ఉంది, 20 20 రిపీటెడ్, 30 30 రిపీటెడ్గా ఉంది. ర్యాంక్ వచ్చేసి ఫస్ట్ 1 తీసుకున్నాం, నెక్స్ట్ వచ్చేసి 2 తీసుకున్నాం, నెక్స్ట్ సేమ్ ఉంది కాబట్టి మళ్ళీ అగైన్ 2 ఇచ్చేస్తాం. ఎందుకంటే మనకు సేమ్ మార్క్స్ వస్తే అందరికీ సేమ్ ర్యాంక్స్ ఇచ్చేసేస్తాం. తర్వాత నెక్స్ట్ వచ్చే వాళ్ళకి అవన్నీ స్కిప్ చేసి నెక్స్ట్ ర్యాంక్ ఇచ్చేస్తాము. ఇక్కడ కూడా అలానే 2 2, ఆల్రెడీ ఇక్కడ 3 అయిపోయినాయి కాబట్టి 4 4, ఓకే, ఇక్కడ 5 అయిపోయినాయి కాబట్టి 6, తర్వాత 7. కానీ డెన్స్ ర్యాంక్ అలా కాదు, కంటిన్యూషన్ ఉంటుంది వితౌట్ గ్యాప్. 1 తర్వాత 2 2, నెక్స్ట్ 3 వచ్చేసింది, 3 3, తర్వాత నెక్స్ట్ 4, తర్వాత 5. ఇది డెన్స్ ర్యాంక్కి మెయిన్ డిఫరెన్స్. మీకు ఇది అర్థమవుతే తర్వాత మనం ఈజీగా క్వైరీ రాసుకోవచ్చు. నెక్స్ట్ ఎంటైల్ ఏంటంటే డేటాను స్ప్లిట్ చేసుకోవడానికి, స్ప్లిట్ చేసి నెంబర్ ఆఫ్ గ్రూప్స్గా డివైడ్ చేసుకోవచ్చు. ఒక్కొక్క గ్రూప్కి ఒక సీక్వెన్స్లో ఒక నెంబర్ ఇచ్చేస్తాం అనమాట. అలాగే ఒక ఈచ్ గ్రూప్కి యూనిక్ నెంబర్ ఇచ్చేస్తాం స్టార్టింగ్ 1 నుంచి. ఇప్పుడు వచ్చేసి వీటిని మనం ప్రాక్టికల్గా చూద్దాము. సెలెక్ట్ ఫ్రమ్ డిమ్ ఎంప్లాయీ, ఇక్కడ వచ్చేసి ఎంప్లాయీకి, పేరెంట్ ఎంప్లాయీకి, ఫస్ట్ నేమ్, హైడ్ డేట్. సో ఈ విధంగా తీసుకుంటున్నాము. ఈ కాలమ్స్ అని డిస్ప్లే చేయాలి. ఇప్పుడు వీటితో పాటుగా మనము రో నెంబర్ డిస్ప్లే చేద్దాము. కామా, ఫస్ట్ సెలెక్ట్ లిస్ట్, తర్వాత రో నెంబరు, ఓవర్ ఆర్డర్ బై బేస్డ్ ఆన్ ఎంప్లాయీకి తీసుకుంటున్నాను నేను. యాజ్ దీనికి ఒక అలియాస్ నేమ్ రో నెంబర్ అని చెప్పేసి ఇచ్చేస్తున్నాం. టేబుల్ నేమ్ వచ్చేసి డిమ్ ఎంప్లాయీ టేబుల్. ఇది డిఫాల్ట్గా అసెండింగ్ ఆర్డర్లో వచ్చేస్తుంది. సెలెక్ట్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తే చూడండి 296 రోస్, రో నెంబర్ అని చెప్పేసి ఎక్స్ట్రా కాలం వచ్చేసి అందులో రో నెంబర్స్ను డిస్ప్లే చేస్తుంది. చూడండి అప్ టు 296 వరకు. లేదు మీకు ఇది డిసెండింగ్ ఆర్డర్ కావాలి అనుకుంటే ఇక్కడ ఆర్డర్ బైలో డిఈఎస్ఈ డిసెండింగ్ ప్రెస్ F5.
చూసారా 296కి 1, 295కి 2, ఈ విధంగా అంటే లార్జ్ టు స్మాల్ తీసుకుంటుంది, వాటికి రో నెంబర్స్ అలొకేట్ చేస్తుంది. సో ఈ విధంగా రో నెంబరు ఓవర్ ఆర్డర్ బై కాలమ్ నేము అసెండింగ్ ఆర్ డిసెండింగ్, తర్వాత అలియాస్ నేము ఫ్రమ్ టేబుల్ నేమ్ అని చెప్పేసి ఈ విధంగా రో నెంబర్ అనే ర్యాంకింగ్ ఫంక్షన్ యూజ్ చేసి మనము రో నెంబర్స్ను జనరేట్ చేయొచ్చు. తర్వాత ర్యాంక్ డెన్స్ ర్యాంక్ కూడా జనరేట్ చేద్దాము. సేమ్ ఇలాగనే సెలెక్ట్ ఫ్రమ్ డిమ్ ఎంప్లాయీ, ఇక్కడ పేరెంట్ ఎంప్లాయీకి ఫస్ట్ నేమ్ హైర్ డేట్, తర్వాత ర్యాంక్ డెన్స్ ర్యాంక్ కాబట్టి ర్యాంక్ అని చెప్పేసి ఓవర్ ఆర్డర్ బై వచ్చేసి ఏదైనా ఒక కాలం, లైక్ నేను పేరెంట్ ఎంప్లాయీకి అని చెప్పేసి తీసుకుంటున్నాను. డిసెండింగ్ ఆర్డర్ యాజ్ ర్యాంక్ నెంబర్ సెలెక్ట్ చేసి ఎగ్జిక్యూట్ చేయండి. చూసారా వీటికి ర్యాంక్స్ వచ్చేస్తుంది 294 1, 290 2, మళ్ళీ 292, మళ్ళీ 292, బట్ 278 వచ్చేసరికి ఫిఫ్త్ది కాబట్టి 5 వచ్చేసింది. చూసారా అన్నింటికి 5 అని వచ్చేసింది. మళ్ళీ 277 నెక్స్ట్ అనదర్ రికార్డ్ 16th కాబట్టి ర్యాంక్ నెంబర్ వచ్చేసి 16th వచ్చేసింది. అలాగే డెన్స్ ర్యాంక్ తీసుకుందాము. డెన్స్ ర్యాంక్ ఓవర్ ఆర్డర్ బై పేరెంట్ ఎంప్లాయీకి డిసెండింగ్ ఆర్డర్ యాజ్ డెన్స్ ర్యాంక్ నెంబర్. రెండింటికి డిఫరెన్స్ చూద్దాం. సో ఇక్కడ చూడండి 1 2 2 2 సేమ్ 1 2 2 2 ఇంతవరకు ఓకే. ఇక్కడ వచ్చేసి 5th రికార్డ్లో ఇక్కడ ర్యాంకులో వచ్చేసి 5 అని వచ్చేసింది, డెన్స్ ర్యాంక్ వచ్చేసి మళ్ళీ 3 నుంచే స్టార్ట్ అవుతుంది, అంటే విత్ గ్యాప్ వితౌట్ గ్యాప్. చూసారా ఇక్కడ 16th రికార్డ్ చూడండి 16, కానీ ఇక్కడ 4 వచ్చేస్తుంది. ర్యాంక్స్ ఇస్తుంది కానీ గ్యాప్ లేకుండా వితౌట్ గ్యాప్ మళ్ళీ కంటిన్యూషన్ నెంబర్ లాగా తీసుకుంటుంది. డెన్స్ ర్యాంక్ వచ్చేసి ర్యాంక్లో వచ్చేసి గ్యాప్స్ తీసుకొని జనరల్గా డిస్ప్లే చేస్తుంది. సో ఇది వచ్చేసి ర్యాంకుకు డెన్స్ ర్యాంకుకు డిఫరెన్స్ అనమాట. ఇవి వచ్చేసి ర్యాంకింగ్లో మెయిన్ థింగ్స్ అనమాట, రో నెంబరు, ర్యాంకు, డెన్స్ ర్యాంకు. అలాగే నెక్స్ట్ మనకు ఎంటైల్ పార్టీషన్ బై కూడా ఉంటున్నాయి. వీటిని యూజ్ చేసి మనము మ్యాక్సిమం, సెకండ్, థర్డ్ మ్యాక్సిమం, అలాగే 5th రో ఫ్రమ్ ద టేబుల్, ఆల్టర్నేట్ రోస్, ఈవెన్, ఆడ్ ఇలా డిఫరెంట్ వే క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. అలాగే డిరైవ్ టేబుల్స్, కామన్ టేబుల్ ఎక్స్ప్రెషన్స్ అంటే సిటీస్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు ఈ ర్యాంకింగ్ ఫంక్షన్స్ యూజ్ చేసి. సో ఫ్రెండ్స్ ఇందాక ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ లైక్ టాప్ ఇన్ పర్సంటేజ్, తర్వాత ర్యాంకింగ్ ఫంక్షన్స్, టీసీఎల్ కమాండ్స్ ఇవన్నీ డిస్కస్ చేయడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి వ్యూస్ గురించి డిస్కస్ చేద్దాము. వ్యూస్ వచ్చేసి వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఎందుకంటే మనకు ఒక సెలెక్ట్ పర్మిషన్ లేదనుకోండి, లేకపోతే అడ్మిన్ వాళ్ళు కానీ సమ్ అదర్ పర్సన్స్ ఎవరైనా సరే మనకు కంప్లీట్గా యాక్సెస్ ఇవ్వకుండా, సెలెక్ట్ పర్మిషన్స్ లేకున్నప్పుడు వ్యూస్ క్రియేట్ చేసి ఇచ్చేస్తారు. డేటాను చూసుకోవడానికి, టేబుల్స్, కాలమ్స్, ఆ డేటా చూడడానికి వ్యూస్ క్రియేట్ చేసి ఇచ్చేస్తే ఆ వ్యూస్తోని మనం డేటాను చూడొచ్చు అనమాట, ఎలాంటి సెలెక్ట్ పర్మిషన్స్ అవి ఏమీ లేకుండా. సో అందుకే వ్యూ వచ్చేసి వర్చువల్ టేబుల్ విచ్ గివ్స్ యాక్సెస్ టు ఎ సబ్సెట్ ఆఫ్ కాలమ్స్ ఫ్రమ్ వన్ ఆర్ మోర్ టేబుల్స్. అంటే మల్టిపుల్ టేబుల్స్ నుంచి నువ్వు డిఫరెంట్ కాలమ్స్ తీసేసుకొని ఒక వర్చువల్ టేబుల్ లాగా క్రియేట్ చేసుకొని దాన్ని యాక్సెస్ చేసుకొని దాంతో డేటాను చూసుకోవచ్చు. వ్యూ కూడా ఒక ఆబ్జెక్ట్ అనమాట దట్ డిరైవ్స్ ఇట్స్ డేటా ఫ్రమ్ వన్ ఆర్ మోర్ టేబుల్స్. Those tables are referred to as the base tables or underlying tables. అంటే జనరల్గా మనం బేస్ టేబుల్స్ యూస్ చేసుకొని అండర్లైయింగ్ టేబుల్స్ యూస్ చేసుకొని వ్యూస్ను క్రియేట్ చేస్తాము. సో జనరల్ మీనింగ్ వ్యూ అంటే జస్ట్ మెయిన్లీ వ్యూయింగ్ పర్పస్ అనమాట, చూడడానికి డేటాను వచ్చేసి. మనము ఏదైనా సరే ఇన్ కేస్ ప్రాజెక్ట్లో యూస్ చేసేటప్పుడు, ఒక రిపోర్ట్ బిల్డ్ చేస్తున్నప్పుడు, లేకపోతే ఒక అప్లికేషన్ డెవలప్ చేస్తున్నప్పుడు కంప్లీట్ డేటా కాకుండా సీక్వెల్ డెవలపర్స్ కావచ్చు, సమ్ డేటా ఇంజనీర్స్ కావచ్చు, వాళ్ళు ఏం చేస్తారంటే వ్యూస్ క్రియేట్ చేస్తారు. మల్టిపుల్ టేబుల్స్ నుంచి మల్టిపుల్ కాలమ్స్ డేటా తీసుకొని ఒక వ్యూ క్రియేట్ చేసేసి మనకు ఆ వ్యూ నేమ్ ఇచ్చేస్తే ఆ వ్యూ ఎగ్జిక్యూట్ చేస్తే డేటా మొత్తం ఎగ్జిక్యూట్ అవుతుంది, మనకు డిస్ప్లే చేయడం జరుగుతుంది. సో అందుకే వ్యూస్ వచ్చేసి ఎక్కువగా యూస్ చేస్తుంటారు. చాలా ఇంపార్టెంట్ బట్ చాలా సింపుల్ కాన్సెప్ట్. వ్యూ క్రియేట్ చేయాలంటే
క్రియేట్ వ్యూ నేమ్ అని చెప్పేసి సరిపోతుంది. సింటాక్స్ మీరు చూడవచ్చు ఇక్కడ, క్రియేట్ వ్యూ నేమ్, తర్వాత సెలెక్ట్ స్టేట్మెంట్ ఏదైనా రాసేసుకోండి. అది సబ్ క్వైరీ కావచ్చు, జనరల్ క్వైరీ కావచ్చు, ఎనీ సెలెక్ట్ స్టేట్మెంట్, వేర్ క్లాసెస్, గ్రూప్ బై అవన్నీ కామన్. క్రియేట్ వ్యూ నేమ్ యాజ్ అ సెలెక్ట్ స్టేట్మెంట్, జనరల్ సింటాక్స్ ఇది. తర్వాత వ్యూ క్రియేట్ చేయాలంటే టేబుల్స్ వచ్చేసి ఎక్కడైతే ఉన్నాయో అక్కడే క్రియేట్ చేయాలి, అంటే కరెంట్ డేటాబేస్లోనే. ఫర్ ఎగ్జాంపుల్ సీక్వెల్ తెలుగు అని చెప్పి ఒక డేటాబేస్ క్రియేట్ చేసి మన టేబుల్ అక్కడే ఉంది, బట్ వ్యూ కూడా అక్కడే క్రియేట్ చేయాలి. టేబుల్ ఒక డేటాబేస్లో, వ్యూ ఒక డేటాబేస్లో అంటే అలా తీసుకోదు, అంటే కరెంట్ డేటాబేస్లో మాత్రమే క్రియేట్ చేసుకోవాలి. తర్వాత బేస్ టేబుల్స్కి మనకు సెలెక్ట్ పర్మిషన్ ఉండాలి. వ్యూ క్రియేట్ చేయాలంటే ఏవైతే బేస్ టేబుల్స్, అండర్లైన్ టేబుల్స్ యూజ్ చేస్తున్నామో వాటికి సెలెక్ట్ పర్మిషన్ ఉన్నప్పుడు వ్యూ క్రియేట్ చేయగలుగుతాం మనము. తర్వాత ఇందాక మనం డిస్కస్ చేసినాం కదా సెలెక్ట్ ఇంటూ స్టేట్మెంట్. సో సెలెక్ట్ ఇంటూ స్టేట్మెంట్ కెనాట్ బి యూజ్డ్ ఇన్ వ్యూ డిక్లరేషన్ స్టేట్మెంట్. వ్యూ డిక్లరేషన్లో సెలెక్ట్ ఇంటూ యూజ్ చేయకూడదు, యూజ్ చేస్తే క్రియేట్ కాదు. A view cannot derive its data from temporary tables. అంటే టెంపరరీ టేబుల్స్ నుంచి డేటా తీసుకొని వ్యూ క్రియేట్ చేయడం పాసిబిలిటీ కాదు. మనకు టెంప్ డీబీ అని చెప్పేసి ఉంది కదా, టెంపరరీ టేబుల్స్ క్రియేట్ చేస్తే ఆ టెంప్ డీబీలో స్టోర్ అయితే అలాంటి టేబుల్స్ తీసుకొని వ్యూ క్రియేట్ చేయడం పాసిబిలిటీ కాదు. ఎందుకంటే టెంపరరీ టేబుల్ ఓన్లీ జస్ట్ టెంపరరీ పర్పస్, ఓన్లీ మనం ఆ కనెక్షన్ ఉన్నంత వరకే. కనెక్షన్ క్లోజ్ అయితే ఆ టేబుల్ డిలీట్ అయిపోతుంది. కాబట్టి అలాంటి టేబుల్స్తోని వ్యూ క్రియేట్ చేయడం పాసిబిలిటీ కాదు. సో ఎ వ్యూ కాంట్ డిరైవ్ ఇట్స్ డేటా ఫ్రమ్ టెంపరరీ టేబుల్స్. సో జనరల్గా ఒక వ్యూ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాము. ఇక్కడ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపి, మనకు ఆల్రెడీ ఒక టేబుల్ ఉంది కదా, సో ఇక్కడ దీన్ని బేస్ చేసుకొని వ్యూ క్రియేట్ చేద్దాము. ఫస్ట్ క్రియేట్ వ్యూ నేమ్ ఏదైనా సరే, లైక్ నేను ఇక్కడ వచ్చేసి ఎంప్లాయీ వ్యూ అని చెప్పేసి ఇచ్చేస్తున్నాను. తర్వాత యాజ్ సెలెక్ట్ స్టేట్మెంట్, ఇందులో ఎంప్లాయీ ఐడి కావాలి, ఎంప్లాయీ నేమ్ కావాలి, సాలరీ కావాలి, ఫ్రమ్ టేబుల్ నేమ్ వచ్చేసి ఎంప్లాయీ. జనరల్ ఇక్కడ స్మాల్ క్వైరీ, స్మాల్ టేబుల్, కానీ మనం వర్క్ చేసేటప్పుడు రియల్ టైంలో ప్రాజెక్ట్లో వర్క్ చేసేటప్పుడు మనకు మిలియన్స్ ఆఫ్ రికార్డ్స్ ఉంటాయి, చాలా కాలమ్స్ ఉంటాయి. బట్ మీకు అర్థం అవ్వడానికి నేను బేసిక్ క్వైరీ తీసుకుంటున్నాను. సో ఇది సెలెక్ట్ చేసేసి ఎగ్జిక్యూట్ చేయండి. వ్యూ క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి క్రియేట్ వ్యూ నేమ్ యాజ్ అని చెప్పేసి అందులో మీకు కావాల్సిన సెలెక్ట్ క్వైరీ రాసుకోవచ్చు. ఆ సెలెక్ట్ క్వైరీ ఏదైనా కావచ్చు, ఎనీ సెలెక్ట్ క్వైరీ. తర్వాత ఇప్పుడు ఆ వ్యూ ఎగ్జిక్యూట్ చేయాలి. మనం ఎగ్జిక్యూట్ చేయాలంటే సింపుల్గా సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపి వ్యూ, ఆ వ్యూ నేమ్ ఇచ్చేస్తే సరిపోతుంది. తర్వాత సెలెక్ట్ చేసి ఎగ్జిక్యూట్. చూడండి అక్కడ వ్యూలో మనం అయితే క్వైరీ పాస్ చేసామో ఆ క్వైరీ ఇక్కడ ఎగ్జిక్యూట్ అవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా అంటే జనరల్గా సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్ లాగా సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ వ్యూ నేమ్, ఆ వ్యూలో నువ్వు ఏదైనా రాసేసుకో, ఎనీ క్వైరీ. ఎందుకంటే మనం సెలెక్ట్ స్టేట్మెంట్ను సేవ్ చేయడం పాసిబిలిటీ కాదు, కాబట్టి దాన్ని తీసుకెళ్ళి వ్యూలో పెట్టేస్తాం సింపుల్గా చెప్పాలంటే. సో ఆ వ్యూను నువ్వు ఎప్పుడు కావాలప్పుడు ఎక్కడ కావాలక్కడ దాన్ని యూజ్ చేసుకోవచ్చు. తర్వాత ఆల్టర్ చేసుకోవచ్చు. వ్యూ వద్దు అనుకుంటే డ్రాప్ కూడా చేసుకోవచ్చు, రీనేమ్ చేసుకోవచ్చు, ఎన్క్రిప్షన్ కూడా చేసుకోవచ్చు. సో ఒకవేళ వ్యూ వద్దు అనుకుంటే డిలీట్ చేసుకోవచ్చు. డ్రాపింగ్ ఎ వ్యూ, డ్రాప్ వ్యూ నేమ్ సెలెక్ట్ చేసి ఎగ్జిక్యూట్. ఇప్పుడు చూడండి ఇన్వాలిడ్ ఆబ్జెక్ట్ నేమ్ ఎంప్లాయీ వ్యూ, ఎందుకంటే డ్రాప్ చేసినాం, పర్మనెంట్గా డిలీట్ చేసినాం కాబట్టి వీ కెనాట్ గెట్ ఇట్ బ్యాక్, అంటే మళ్ళీ బ్యాక్ తీసుకురావడం పాసిబిలిటీ కాదు, మళ్ళీ కొత్తగా క్రియేట్ చేయాల్సిందే. సో ఈ విధంగా ఆల్టర్ చేయొచ్చు, అప్డేట్, రీనేమ్ అన్నీ కూడా చేసుకోవచ్చు. ఒక ఆబ్జెక్ట్, ఒక టేబుల్ ఆబ్జెక్ట్ లాగానే వ్యూ అనేది పనిచేస్తుంది. కావాలంటే మళ్ళీ క్రియేట్ చేసుకోవచ్చు, మళ్ళీ ఎగ్జిక్యూట్ కూడా చేసుకోవచ్చు, అండ్ దీన్ని ఆల్టర్ కూడా చేసుకోవచ్చు ఆల్టర్ కమాండ్ యూజ్ చేసి. సో ఈ విధంగా వ్యూస్ అనేది వర్క్ అవుతాయి. సో ఫ్రెండ్స్, వ్యూస్ పైన ఇంకా మనం చాలా చేయొచ్చు. జస్ట్ ఐడియా గురించి ఎలా క్రియేట్ చేయాలో, ఎలా ఉంటాయని చెప్పి చూపించాను. చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ వ్యూ వచ్చేసి. అలాగే ఇవే కాకుండా సీక్వెల్లో మనకు చాలా కాన్సెప్ట్స్ ఉంటాయి, లైక్ స్టోర్డ్ ప్రొసీజర్స్ అని చెప్పేసి, ఫంక్షన్స్ అండ్ ఐడెంటిటీ కాలము. తర్వాత ఫంక్షన్స్లో కూడా మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ ఉంటాయి. తర్వాత టేబుల్స్, టెంపరరీ టేబుల్స్, టెంపరరీలో మళ్ళీ లోకల్, గ్లోబల్, టెంపరరీ టేబుల్స్ అని చెప్పేసి, అండ్ ట్రిగ్గర్స్, ఇండెక్సెస్, సెక్యూరిటీ, తర్వాత డిసిఎల్ కమాండ్స్, ఇవన్నీ కూడా ఇంకా చాలా కాన్సెప్ట్స్ ఉంటాయి సీక్వెల్లో వచ్చేసి. సో ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా ప్రాక్టీస్ చేయండి. ఇంతవరకు చెప్పినవన్నీ కూడా
సో మోస్ట్లీ చాలా కాన్సెప్ట్స్ సీక్వెల్‌లో కవర్ చేయడం జరిగింది. మీరు ఇవన్నీ కూడా ప్రాక్టికల్‌గా నేర్చుకుంటే మీరు ఎక్కువ నాలెడ్జ్‌ని గెయిన్ చేయగలుగుతారు. ప్రాక్టికల్‌గా అంటే జనరల్‌గా చూడమని కాకుండా ప్రాక్టికల్‌గా నేర్చుకుంటే క్వైరీస్ ఆల్రెడీ మన ఛానల్‌లో చాలా నేను సినారియోస్ ఇచ్చాను. అండ్ డిఫరెంట్ ఇంటర్వ్యూ క్వెషన్స్, ప్రాజెక్ట్స్ ఇవన్నీ కూడా చేయడం జరిగింది. మన ఛానల్‌లో చాలా ఉన్నాయి. అలాగే మనం కూడా ప్రీమియం క్లాసెస్ కండక్ట్ చేస్తూ ఉంటాం సీక్వెల్. మోస్ట్లీ మంత్లీ ఒక బ్యాచ్ స్టార్ట్ అవుతూ ఉంటుంది. సీక్వెల్‌కి సంబంధించి కంప్లీట్‌గా ఫ్రమ్ బిగినింగ్ టు ఎక్స్పర్ట్ లెవెల్ ప్రాజెక్ట్ ఓరియంటెడ్‌గా మొత్తం కంప్లీట్‌గా ట్రైన్ చేస్తాము. ఎవరికైనా ఆ కోర్స్ నేర్చుకోవాలన్నా మనల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. బట్ మీకు ఒక బేసిక్ లెవెల్‌లో, హై లెవెల్‌లో ఐడియా కావాలనుకుంటే ఇది చూసి ప్రాక్టీస్ చేసుకుంటే సరిపోతుంది. ఇందులో వచ్చేసి మనము మోస్ట్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అన్ని హై లెవెల్‌లో డిస్కస్ చేయడం జరిగింది. అండ్ మీరు ఇది చూస్తే కంప్లీట్‌గా ఒక ఐడియా వచ్చేస్తుంది. మీకు సీక్వెల్ అంటే ఏంది, ఎలా వర్క్ అవుతుంది, కమాండ్స్, క్వైరీస్, కాన్సెప్ట్స్ ఏముంటాయి, సాఫ్ట్వేర్ ఇన్‌స్టాలేషన్ దగ్గర నుంచి మనం చెప్పడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఈ సీక్వెల్ ఫుల్ కోర్స్ అనేది మీకు చాలా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. అండ్ వీడియోను కంప్లీట్‌గా చూడండి, ప్రాక్టీస్ చేయండి. మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో ఫ్రెండ్స్, మీరు వీడియోని చూడడమే కాకుండా షేర్ కూడా చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ చేయండి. మేము ఫ్రీ టైం ఉన్నప్పుడు మీకు కామెంట్స్కి రిప్లై ఇస్తాము. అలాగే మనది ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఎక్సెల్ తెలుగు వీడియో ఉంది. టెలిగ్రామ్లో కూడా ఎక్సెల్ తెలుగు వీడియోస్ అని చెప్పేసి ఉంది. అండ్ యూట్యూబ్ ఛానల్ తెలుసు కదా అందరికీ, ఎక్సెల్ తెలుగు వీడియోస్ అని చెప్పేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్స్టాలో కూడా ఫాలో అవ్వండి ఎక్సెల్ తెలుగు వీడియోస్. మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి, టెలిగ్రామ్ ఎక్సెల్ తెలుగు వీడియోస్. అక్కడ నోట్స్ అండ్ ప్రాక్టీస్ ఫైల్స్, ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అన్నీ కూడా అందులో ప్లేస్ చేస్తాను. మీరు అక్కడ నుంచి తీసుకొని ప్రాక్టీస్ చేసుకోవచ్చు, ఇంకెక్కువ ప్రిపేర్ అవ్వచ్చు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.